సొలొమోను రాజు తన జీవిత ప్రారంభంలో దేవునికి ఎంతో ప్రియుడు. దేవుడు అతనికి అపారమైన జ్ఞానాన్ని, సంపదను, శాంతిని ఇచ్చాడు. అతని పేరు ప్రపంచమంతా వ్యాపించింది. కానీ తన జీవిత చివరి భాగంలో సొలొమోను చేసిన కొన్ని తప్పులు అతని పతనానికి కారణమయ్యాయి. మొదటి రాజులు 11వ అధ్యాయంలో సొలొమోను అనేక విదేశీ స్త్రీలపై ప్రేమతో మోయాబు, అమ్మోను, ఎదోము, సీదోను, హిత్తీల దేశపు స్త్రీలను వివాహం చేసుకున్నాడు. మొత్తం అతనికి 700 భార్యలు, 300 ఉపపత్నులు ఉన్నారు. ఇశ్రాయేలీలకు దేవుడు విదేశీ స్త్రీలను వివాహం చేసుకోకూడదని ఆజ్ఞాపించాడు. సొలొమోను ఆ దేశ స్త్రీలను వివాహం చేసుకోవడం ద్వారా దేవుని ఆజ్ఞను ఉల్లంఘించాడు. పెద్ద వయసుకు వచ్చినప్పుడు సొలొమోను భార్యలు అతని హృదయాన్ని ప్రభువైన యెహోవా నుండి దూరం చేశారు. అష్టరోతు, మెల్లేకు అనే అన్య దేవతలకు బలిపీఠాలు, ఎత్తైన స్థలాలు కట్టించాడు. ఇతర దేవుళ్లకు ఆరాధన అనుమతించడం సొలొమోను భయంకరమైన పతనానికి కారణమైంది. దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ తండ్రి దావీదు వలె నా ఆజ్ఞలను అనుసరించలేదు కాబట్టి రాజ్యం నీ నుండి తీసివేసి నీ సేవకునికి ఇస్తాను అని చెప్పాడు. దేవుడు దావీదుకి ఇచ్చిన మాట నిమిత్తం అతను బ్రతికుండగా అలా చేయలేదు. అతని కుమారుడు కాలంలో రాజ్యం 2 భాగాలైంది. ఇజ్రాయెల్ యొక్క ఐక్యరాజ్యం సొలొమోనుతో అంతమైంది. సొలొమోను పాపానికి ఫలితంగా దేవుడు అతనికి శత్రువులను లేపాడు. హదదు, రీసోను, అతని సేవకుడు యెరోబాము సొలొమోను మీద తిరుగుబాటు చేశారు. సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలించాడు. దేవుడు ఇచ్చిన జ్ఞానం, సంపద, మహిమను మంచి కోసం ఉపయోగిస్తే దేవుడు మరింతగా ఆశీర్వదిస్తాడు. కానీ సొలొమోను ఆ వరాలను వృధా చేసి విగ్రహారాధనలో పడినందువల్ల చివరికి దేవుని మార్గం నుండి తప్పిపోయి పతనాన్ని ఎదుర్కొన్నాడు.